ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మనం టాపిక్లో రాగద్వేషాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. ద్వేషము అంటే మీ అందరికీ తెలిసిందే. కానీ రాగము అంటే ఏంటంటే అతి ప్రేమ అన్నమాట. అతి ప్రేమనే రాగము అని పిలుస్తారనమాట సంస్కృతంలోని. ఈ అతి ప్రేమ వల్ల వచ్చే అనర్థాలు ఏంటో తెలుసా అండి? జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ఈ అతి ప్రేమ వల్ల. అది ఎలా అంటారా? ధర్మం విషయంలో మనవాడు పరాయివాడు అన్నటువంటి భేదం లేకుండా మనవాడు తప్పు చేసినా సరే ఇది తప్పు అని చెప్పేటటువంటి సమర్థత కలిగి ఉండాలి. ఉదాహరణకి మా ఇంట్లో మా అబ్బాయే ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో ఒక పనికిమాలిన పని చేశాడే అనుకోండి, వాడు చేసిన పని వల్ల ఒకరికి చాలా నష్టం కలిగింది. అది డబ్బు రూపంలో కావచ్చు, ఇంకేమైనా సరే కావచ్చు. నష్టం అయితే జరిగింది కదా అవతల వాళ్ళకి మన నుంచి. కాబట్టి వాడు తప్పు చేశాడు అని తెలిసినటువంటి మరుక్షణం కూడా నేనేం చేయాలంటే అక్కడ నా తల్లి ప్రేమ చూపించకుండా, ప్రేమకు లొంగిపోకుండా అక్కడ ధర్మం విషయంలో ఏది న్యాయం, ఏది అన్యాయం అన్నటువంటి విషయాన్ని తీసుకొని నిజంగా కనుక నా కొడుకుదే తప్పు అయ్యున్నట్లయితే అవతల వాళ్ళకి న్యాయం చెప్పాలి. అది ఎంత చిన్న తప్పైనా సరే కావచ్చండి. మన వాడే కదా అని సమర్థించుకొని రాకూడదు. దీనినే రాగము అని పిలుస్తారు సంస్కృతంలో. ఒకవేళ నా కొడుకే నిజంగా తప్పు చేశాడని తెలిసినా కూడా నేను ఏదో చిన్న పిల్లాడిలే అని చెప్పి మా వాడేదో ముద్దుగా చేశాడమ్మా, మా వాడిదే తప్పంటే ఎలాగా, దీనికే అన్నేసి మాటలు అంటారా మీరు అని చెప్పి నేను వాడిని ముద్దు చేస్తూ వచ్చానే అనుకోండి, ఇది చివరికి ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా అండి? వాడు చేసిన ప్రతి తప్పుని నేను కప్పిపుస్తూ వస్తుంటే వాడు రేపొద్దుట ఎదిగిన తర్వాత తల్లిదండ్రులే తలెత్తుకోలేనటువంటి పెద్ద తప్పు, పెద్ద పాపం ఏదో ఒకటి చేసి ఇంటి పరువును బజార్న పెడతాడనమాట. కాబట్టి తప్పు చేసింది మన ఇంట్లో పిల్లలే అయినా కూడా తప్పుని తప్పని చెప్పాలి. ఇదే ధర్మం. అలాగే ద్వేషం. నాకు ఎవరో మీద ద్వేషం ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద ఏదో పడకూడని నింద ఏదో పడిందే అనుకోండి, అది నింద మాత్రమే, అసలు నిజం అది కాదు అని నాకు నిజం తెలిసినప్పుడు అక్కడ వాళ్ళ మీద నాకు ద్వేషం ఉన్నా కానీ అవతల వాళ్ళు తప్పు చెయ్యలేదు అని నేను ధైర్యంగా న్యాయం వైపు మాట్లాడగలగాలి. లేదనుకోండి, నాకు అవతల వాళ్ళ మీద ద్వేషం అలాగే ఉండిపోయింది, వాళ్ళు తప్పు చెయ్యలేదు అని నాకు తెలిసి కూడా ఆ నిజాన్ని నేను దాచానే అనుకోండి, అలా నేను దాచినా కూడా అది నా ఖాతాలో పాపం కింద వచ్చి పడిపోతుందన్నమాట. భగవంతుడు లేడా అండి చూసుకోవడానికి? అక్కడ నిజంగా అవతల వాళ్ళు మనకు నచ్చకపోయినా కానీ అవతల వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదు అని మనకు తెలిసినప్పుడు మనం ధైర్యంగా అవతల వాళ్ళ వైపు నిజం మాట్లాడి అవతల వాళ్ళని గెలిపించాలి. దీనినే పెద్దలు రాగద్వేషాలకు వసులు కాకండి అని చెప్తారనమాట. రాగద్వేషాలకు వసులు అయిపోవడం అంటే ఏంటి? ఒకటి, అతి ప్రేమ వల్ల మన వాళ్ళు తప్పు చేసినా కప్పిపుచ్చుకోవడం రాగం అవుతుంది. అలాగే ద్వేషం విషయానికి వస్తే అవతల వాళ్ళు తప్పు చేయలేదని మనకు తెలిసినప్పుడు అది నిజాయితీగా మనం చెప్పగలగాలి. వీటినే రాగద్వేషాలు అని పిలుస్తారనమాట. సరేనా అండి? ఈ వీడియోలో మనం రాగద్వేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.